యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో ఇలా రాయబడి ఉంది. దేవుడు పాపుల మనవి ఆలకింపడని. దేవుడంట పాపుల మనవి ఆలకింపడు. కీర్తన గ్రంథము 34వ కీర్తన 17వ వచనంలో నీతిమంతుడు మొర్రపెట్టగా దేవుడు ఆలకించును. దేవునికి స్తోత్రం. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరి ప్రార్థన ఆలకిస్తాడు, ఎవరి మనవి ఆలకిస్తాడు, ఎవరి ప్రార్థన వైపు ఆయన కొనుదృష్టి ఉంటుందంటే మనం ఎప్పుడైతే నీతిగా ఉంటామో, నీతిమంతులుగా ఉంటామో దేవుడు మర డెఫినెట్గా ఆలకించే దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ రాశాడు కదా, పాపుల మనవి దేవుడు ఆలకించడు. పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనం ఎప్పుడైతే నీతిమంతులుగా బ్రతుకుతామో, నీతిమంతులుగా జీవిస్తామో మన మనవి దేవుడు ఆలకిస్తాడు. నీతి అంటే యథార్థంగా మనం బ్రతకాలి, సత్యముగా మనం బ్రతకాలి. దేవుని కొరకు నీతిగా యథార్థంగా మనం బ్రతికితే దేవుడు మన మనవి ఆలకిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 7వ అధ్యాయం మనం చూడగలిగితే, ఆది కాండము 7వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది. యెహోవా ఈ తరము వారిలో నీవు నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలోకి ప్రవేశించండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరి మనవి ఆలకిస్తాడంటే, నీతిమంతుడిగా బ్రతికినప్పుడు ఈయన తప్పించబడ్డాడు, ఈయన కుటుంబము కూడా ఆ భయంకరమైనటువంటి 40 రోజులు పగలు వర్షం, నైట్ వర్షం, రాత్రులు కురిచినటువంటి వర్షంలో నుంచి తప్పించబడి ఆ ఓడలోకి క్షేమంగా వారు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. ఈ నోవాహు నీతిమంతుడిగా బ్రతికాడు, నీతిమంతుడిగా జీవించాడు, నీతిగా బ్రతికాడు కాబట్టి ఈయన తప్పించబడ్డాడు. ఈయన మొర్ర దేవుడు ఆలకించాడు. దేవునికి స్తోత్రం. మన జీవితాల్లో కూడా ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డల, మనము నీతిగా బ్రతకలేకపోయామేమో. ఇప్పటి నుంచైనా మనం నీతిగా బ్రతుకుదాం, నీతిగా జీవిందాం. పాపములు ఉంటే దేవుడు మన మనవి ఆలకించాడండి. ఆలకించడు. కాబట్టి నీతిగా మనం బ్రతుకుదాం, నీతిగా మనం జీవిద్దాం. నోవాహు వలె మనము తప్పించబడదాం. దేవుని కృప మీకు తోడు.